వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక నిరుద్యోగుల ఆందోళనలతో తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నిరుద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రూప్ 2ను వాయిదా వేసే యోచనలో టీజీఎస్పీఎస్సీ ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేయడానికి నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ అంశాలపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు రవికుమార్ గారు బీజేపీ నుంచి, అలాగే కర్ణె అరవింద్ గారు బీఆర్ఎస్ నుంచి, కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా రవికుమార్ గారు నమస్కారం అండి. నమస్తే. రవికుమార్ ఏంటి, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. ఒక విధంగా మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా విమర్శిస్తుంది. ఏం చెప్తారు? మీకు ప్రేక్షకులకి పాలిస్తులకు అందరికి నమస్తే. మీరు దేనికో లంచం పెడుతున్నారు, అట్లా కాదు. బీజేపీ ఏ మేనిఫెస్టోనో తీసుకోండి, 2019 వేరే ఏదైనా మేనిఫెస్టో తీసుకొని చూపించండి. సంవత్సరానికి ఎక్కడైనా మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మా మేనిఫెస్టోలో పెట్టుకున్న మాట మీరు చూపించండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. 2 కోట్ల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ లో అసలు అసలు ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది? సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి? మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత, అందులో ఖాళీలు ఎంత, ఎట్లా ఇస్తారు 2 కోట్ల ఉద్యోగాలు? ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఏమి దొరకక, మమ్మల్ని అనడానికి ఏది దొరకక విమర్శిస్తున్నటువంటి, పనిగట్టుకొని విమర్శిస్తున్నటువంటి మాటలు. కానీ దీనికి కాంట్రాస్ట్ గా మీరు కాంగ్రెస్ పార్టీ యువ డిక్లరేషన్ చూడండి. సరూర్ నగర్ లో పిలిచినటువంటి యువ డిక్లరేషన్ చూడండి. ప్రియాంక గాంధీ గారు వచ్చి ఆ సరూర్ నగర్ డిక్లరేషన్ ని ఆ రోజు ప్రకటించారు. ఏముంది ఆ డిక్లరేషన్ లో? చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, చాలా కేటగిరికల్ గా మెన్షన్ చేశారు. సంవత్సరానికి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మెన్షన్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలోనే. జూన్ అవతరణ దినోత్సవం రోజున జాబ్ షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పేసి దాంట్లో పెట్టుకున్నారు. జూన్ 2వ తారీఖు జాబ్ షెడ్యూల్ విడుదల చేసి రాష్ట్ర మన విలీనం, నిజాం స్టేట్ నుంచి విలీనమైన రోజు ఏదైతే ఉందో సెప్టెంబర్ 17వ తారీఖు కల్లా ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తాము జాబ్ క్యాలెండర్ ప్రకారం అని చెప్పేసి వీళ్ళు యువ డిక్లరేషన్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా అదే అడుగుతున్నారండి, వేరే ఏం అడగట్లేదు. ఎంతమంది నిరుద్యోగులు ఏ విధంగా వాడుకున్నారండి ఎలక్షన్ లో ఇటువంటి హామీలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాము వెంటనే అని చెప్పేసి హామీలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా, వాటికి సంబంధించిన వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయకుండా వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి వేయండి, మెగా డిఎస్సి వేయడానికి కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు అసలు మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, అందులో కూడా మాకు వచ్చి కొన్ని రోజులే అవుతుంది, మీరు వేసిన ఉద్యోగాలు కూడా చాలా తక్కువ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. దానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరితో అసలు ఈ యొక్క ఏమంటారు నిరుద్యోగులందరినీ కూడా చాలా చులకనగా చూస్తూ వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతూ అరెస్టులు చేస్తూ ఎక్కడెక్కడో వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారండి. ఒక మోతీలాల్ నాయక్ అనే ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కనీసము ఈ ముఖ్యమంత్రి స్పందించారండి? ముఖ్యమంత్రి మాట్లాడారండి? ఎవరు ఎమ్మెల్సీని పంపించాడు, ఎమ్మెల్సీ పంపిస్తే అవుతుందండి? ఆయన డిసిషన్ తీసుకుంటాడా? నిరుద్యోగులు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? మీ యొక్క ఉద్యోగ ఖాళీలు అయితే మీరు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారో ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే నిరుద్యోగులకు అందరికీ కూడా ఫాలో చేసుకుంటారు. ఇంకా క్యాలెండర్ ప్రకారం వాళ్ళు దేనికి ప్రిపేర్ అవ్వాలా, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది పక్కా ఒక ప్లాన్ తో, ఒక షెడ్యూల్ తో ప్రిపేర్ అవుతారు. సడన్ గా మీరు ఇచ్చేసి ఇప్పుడు చేయాల్సిందే మళ్ళీ కోర్టుకు పోతే అదని చెప్పేసి ఇదని చెప్పేసి ఏదో నానా రకాల వంకలన్నీ పెట్టేసి చేస్తాంటే ఎట్లా అండి? ఇదొకటి. ఇంకో విషయం కూడా ఉంది. యువ డిక్లరేషన్ లో మీరు చెప్పింది ఏంటంటే దాదాపు రాష్ట్రం మొత్తం మీద 7,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి. కాలేజీలో పేద విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు నాతో పాటు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, విద్యార్థులు నాతో పాటు, వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వట్లేదు. మీరు ఏమి హామీ ఇచ్చారు? వచ్చిన మొదటి 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా బాకీలు, ఫీజు రియంబర్స్మెంట్ బాకీలన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. ఏమైంది? 7,000 కోట్ల రూపాయలు లేదా మీకు? 7,000 కోట్ల రూపాయలు చేసి మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోయారా? చదువులు ఆగిపోతున్నాయి కదా, మధ్యలో చదువులు ఆపేసి కూలి పనులు, వేరే పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. రైట్.
రైట్, మీ దగ్గరకు వస్తాను రవికుమార్ గారు. ఇదే అడుగుతున్నారు నిరుద్యోగులు, విద్యార్థులు ఇదే అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీని. ఇంకేం అడగట్లేదు. దానికి మీరు వంకలు చూపిస్తూ బీజేపీ అది ఇదని చెప్పేసి చెప్పుకుంటుంటే ఎట్లా అండి? రైట్ రైట్ మనతో పాటు జయరామ్ గారు అనలిస్ట్ ఉన్నారు. జయరామ్ గారు నమస్కారం అండి. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడారా మీరు? యా చెప్పండి. జయరామ్ గారు, అంటే నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అనుకోవచ్చు? అంటే నిజంగా వాళ్ళు అడిగిన కోరికలు తీర్చలేనివా? అంటే నిజంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అనుకోవచ్చా? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఈ పాపం ఎవరిది అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఇక ముందు కూడా ఇట్లానే కొనసాగుతుంది అనే దాన్ని ప్రజలు గాని నిరుద్యోగులు గాని ఒక భయాందోళనకు గురవుతున్నారు అనేది వాస్తవం. అంటే ఈ గత 10 సంవత్సరాలు ఇప్పుడు 6 నెలలు అంటే 10 సంవత్సరాలు 6 నెలల్లో సో ఉసురు పోసుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఉసురు పోసుకున్నారు. ఇంకా దాని డౌటే లేదు. ఉసురు పోసుకున్న తర్వాత ఆ గవర్నమెంట్ ఎట్లాగో పాతాలని తొక్కేసిండ్రు ప్రజలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా ఇప్పుడైనా రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే నిరుద్యోగ సమస్య చిన్నది, నిరుద్యోగాలు అనేది ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు, వాళ్ళకు ఉద్యోగాలే అవసరం లేదు, నిరుద్యోగుల్లాగానే ఉందాము, వాళ్ళ చదువులను ఈరోజు పక్కన పెట్టేసి వాళ్ళు ఏ కూలీని ఆలోచన చేసుకోకపోతారా అనేది ఒక కుట్రపూరితమైన వైఖరి ప్రభుత్వాలు, అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం 2 ప్రభుత్వాలు చేసినవి. అది చేసింది ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తుంది, అంతే తేడా. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే మెగా డిఎస్ అనేది చాలా మ్యాండేటరీ అంట, డౌట్ ఏం లేదు. ఎందుకంటే పక్క ప్రభుత్వం నిన్న కాక మొన్న ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ ని 30,000 పోస్టులకు ఆయన డిక్లేర్ చేశాడు. సేమ్ ఇక్కడ కూడా అదే 30,000 పోస్టులకు ఇక్కడ కూడా మన వాళ్ళు కూడా అడుగుతున్నారు. మెగా డిఎస్ తో పాటు ఇంకా అనేక ఉన్నాయి. కనీసం మెగా డిఎస్ ఇచ్చినా కూడా కొంతవరకు బెటర్ గా ఉంటుంది. అంటే ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి ఎప్పుడు నిరుద్యోగుల అంశం వచ్చినా కూడా ఏదో సాకులు కుంటి సాకులు చెప్పుకుంటూ పోతాయి. అంటే ఉద్యోగస్తులే ఉండకూడదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే ఇక్కడ ఎవరు ఉండాలి? కింద నుంచి పైదాకా రాజకీయ నాయకులు, రాజకీయ శక్తులు, రాజకీయాలతో పనిచేసే వాళ్ళు, రాజకీయాలతో తిరిగే వాళ్ళు, రాజకీయాలతో జీవితాలు నాశనమైన వాళ్ళు, రాజకీయాలలో విద్యార్థులు ఉండాలి. కానీ అదే విద్యార్థులకు ఈ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు మాత్రం అక్కర్లేదు. ఇది పెద్ద దుర్మార్గం. అంటే గతించిన 10 సంవత్సరాలలో అనేక త్యాగాలు చేసి అనేక మంది చచ్చిపోతే మాకు ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మేము ఎన్నో సాధించుకుంటాం, ఎంతో సాందపెట్టి సంబరంగా తెలంగాణ సాధించుకుంటే ఈ రోజు కన్నీటి తెలంగాణ మారిపోయింది. ఆ కన్నీటి తెలంగాణ కాస్త ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కళ్ళల్లో కారం కొట్టి ఆ నీళ్లలో నుంచి వెళ్ళి తుడడం మానేసి కారం కొట్టేసింది. ఇది బాధాకరమైన విషయం. ఇది ఎప్పుడు కూడా క్షమించరాని విషయం. ఏ ప్రభుత్వాలు ఇవాళ ఒకటి ఉండొచ్చు, ఇంకోటి పోవచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, ఇంకొకటి రావచ్చు. ఎవరైనా ప్రభుత్వం అనేది ఎవరికి శాశ్వతం కాదు. కానీ ప్రజల మాత్రం గుర్తించకపోతే ఆ ప్రభుత్వాలు సో అదే అధపాతాలకు పోతున్న విషయాన్ని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఆలోచన కూడా చేయాలనేది. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని చెప్తున్నారు. కాకపోతే గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళ ఇప్పుడు వాళ్ళకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఒకటండి, గత ప్రభుత్వము ఇంకా అట్లా చెప్తే ఇంకా ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. గత ప్రభుత్వం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి గడ్డి పీకిందా ఏమన్నా? 10 సంవత్సరాల డిఎస్ ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇదే 10 సంవత్సరాల నుంచి ఏం చేసుకోవచ్చు? 10 సంవత్సరాల నుంచి ఉన్న ఎవరైతే తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు? గత 10 సంవత్సరాల నుంచి డాక్టర్లను ఇంతవరకు ఎందుకు రిక్రూట్ చేయలేదు? 33 మెడికల్ కాలేజీలు పెట్టమని చెప్పేసి ఒక్కొక్క మెడికల్ కాలేజీలో కమ్సే కమ్ స్టాఫ్ ఉండాల్సింది 2,000 మంది. 2,000 మంది స్టాఫ్ కనీసం ఎక్కడ 200 మంది కూడా లేదు. అది మెడికల్ కాలేజీ అని చెప్తున్నారు. అంటే తప్పులు మేము చేస్తున్నాం గొప్ప అన్నది, ప్రభుత్వాలు చేసినాయి మోసం, డౌటే లేదు దాంట్లో. ఈరోజు పార్టీలుగా మాట్లాడడం అనేది ఒక డ్రామా. ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏ పని చేయని బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మే అంత పరిస్థితుల్లో నేనైతే లేను, నిరుద్యోగులు అంతకంటే లేరు. నేను చెప్పేది ఏంటంటే స్ట్రైట్ గా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి. ఇందులో డౌటే లేదు. ఇంకా దీంట్లోపల ఇంకేదైనా డౌట్ ఉంది అంటే ఏం డౌట్ ఉంది? ఈ రోజు ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంది అంటే, మీరు సెలెక్ట్ చేసుకునే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేదు అనుకుంటే ఇతర నాయకులు కావచ్చు, ఇక్కడ ఒక కులంతోనో ఒక మతంతోని ఒక ఇతర డబ్బులతోనో కాదు. ఈరోజు నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎక్కడైతే గెలిచి అక్కడే ఉండే వ్యక్తులను ఎన్నుకోమని నేను పిలుపునిస్తున్నాను. ఈ రోజు
ఇక్కడ గెలిచేసి కాంగ్రెస్ లో గెలిచేసి 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు లాగేసుకున్నారు, బీఆర్ఎస్ లోకి పోయింది. ఇప్పుడు అక్కడ గెలిచేసి ప్రభుత్వం ఇక్కడ రాగానే ఇక్కడికి వచ్చేస్తున్నారు. అంటే వీళ్ళని ఏమని చెప్పాలి అంటే వీళ్ళకు మాత్రము నిరుద్యోగాన్ని కానీ అధికారం కానీ లేకపోతే వీళ్ళు బతకలేరు. ప్రజలకు మాత్రం పట్టేటంత అన్నం కోసము ఉద్యోగం రావడం గురించి చెప్పంటే డ్రామాలు ప్లే చేస్తారు. ఈ రోజు ఎవరైనా కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా రాజకీయ నాయకుల్లాగా బిహేవ్ చేస్తున్నారు తప్పితే ఒక రాచరికపు వ్యవస్థలో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్పితే ఈ రోజు సామాన్య మానవులాగా బిహేవ్ చేయటం లేదు. అధికారం రాకముందుకు రేవంత్ రెడ్డి కూడా చాలా బాగానే చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు. మేమంతా కాంగ్రెస్ కు వస్తే బాగుంటుందన్న విషయం సపోర్ట్ చేసిన వాళ్ళమే. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణలో ఉండాలి కేసీఆర్ గారు మాత్రమే ముఖ్యమంత్రి ఉండాలని మేము సపోర్ట్ చేసిన వ్యక్తులమే. కానీ కేసీఆర్ చేసింది ఉన్నది దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పి తన ముఖ్యమంత్రితో ఇంతకంటే ఇంకెక్కువ చెప్తాడేమో అనుకున్నాం. ఇంకా దళితుడు అంటే పోయి రోజు నీ పర్మిషన్ తీసుకోవాలి, నువ్వైతే డైరెక్ట్ గా అందరికి చేస్తావు, మంచి చేస్తావు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కదా, ఏం చేస్తున్నావు? నీ కులాన్ని నువ్వు నీ కుటుంబం నీ కులం మాత్రం పెట్టుకున్నావు. ఈ రోజు లాస్ట్ స్కామ్లలో మొదలుకుంటే అన్నిట్లలో వాళ్ళే ఉన్నారు. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అంతే, తన కులాన్ని పెంచుకున్నాడు. ఈ రోజు ఎక్కడ చూసినా రెడ్డి సామాజిక వర్గమే ఉన్నది తప్పితే సామాన్యుడు ఎవడున్నాడు కనుక అక్కడ. అంటే ఈ రోజు ఎవరైనా కూడా ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి. అదే ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు విప్లవ వీరుల్లాగా మాట్లాడుతున్నారు, ఓ చెగువీర భగత్ సింగ్ లాగా డ్రామాలు ప్లే చేస్తున్నారు తప్పితే ఇది డ్రామానే, ఇదంతా డ్రామానే. ఈ డ్రామా అంతా జనానికి చూడండి కాదు, జనానికి తెలియదు కాదు. అది తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు విప్లవ ఉద్యమాలు తెలియని విషయాలు కొత్త ఏం కాదు. రైట్. అరవింద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఏం చెప్తారంటే గత 10 ఏళ్లుగా మీరు అధికారంలో ఉండి ఒక ఉద్యోగం కూడా ఇవ్వని మీరు ఈ రోజు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారనేది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ, ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచిదండి సార్, నమస్కారాలు. ఇది ప్రజా కంటక పాలన, ప్రశ్నిస్తే నిరసన తెలిపే హక్కు కూడా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేపథ్యాన్ని వాళ్ళ మాట్లాడుకోవడము అంటే చాలా దురదృష్టకరమైనటువంటి చర్యగా భావిస్తా ఉన్నాం సార్. నేను ఒక విషయం సార్, మీరు అడిగినటువంటి మాటకి లాస్ట్ సమాధానం ఇస్తూ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందు స్వయంగా రాహుల్ గాంధీ గారే ఈ నిరుద్యోగులతో ములాఖత్ అయ్యి ఆయన అధికారంలోకి రాగానే, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ మీరు ఒకవేళ వింటే గనక వాళ్ళు ఏమని అడుగుతా ఉన్నారు సార్? చాలా స్పష్టంగా వాళ్ళు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు, గ్రూప్ ఉద్యోగుల భర్తీ చేయమని చెప్పి అంటా ఉన్నారు. అంతేకాకుండా గ్రూప్స్ నోటిఫికేషన్ల సమస్యలను పరిష్కరించమని చెప్పి వాళ్ళు అడిగేటువంటి క్రమంలో వాళ్ళు హామీల గురించి అడిగితే నిర్బంధం చేస్తా ఉన్నారు, ఏమని చెప్పి పోతే అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజాపాలన అని చెప్పి ఇవాళ ఏ రకమైనటువంటి పాలన వాళ్ళు పరిపాలిస్తా ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నారు సార్. శాంతియుతంగా ఇవాళ నిరుద్యోగులందరూ కూడా ఇవాళ శాంతియుతంగా పోయి అక్కడ ఉన్నటువంటి దాన్ని అడిగేటువంటి ప్రయత్నంలో శాంతియుతంగా ముట్టడించేటువంటి క్రమంలో పోతుంటే ఎక్కడికక్కడ నిన్నటి రోజునైతే సార్ కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇటు మోంజాం మార్కెట్ నుంచి లేదు అనుకుంటే అక్కడ అసెంబ్లీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న వాళ్ళని మినహాయిస్తే మిగతా ఎవరిని పడితే వాళ్ళని ఏ రకంగా అడ్డుకున్నారో బహుశా మీరందరూ కూడా చూసిండ్రు. కాబట్టి నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఇవాళ ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్ల పెడతా ఉన్నారు, కాందాన్ని కంచాన పెడతా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల గురించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ తెలంగాణ ఎంత గొప్పగా వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను, తర్వాత మీ దగ్గరకు వస్తాను సార్. దయించి నేను మాట్లాడుకుంటాను, మీరు విజ్ఞులు, దయించి మాకు అవకాశం ఇచ్చేటువంటి క్రమంలో మమ్మల్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం ఇవ్వాలి. అయితే నేను ఇక్కడ నేనేం చెప్తా ఉన్నాను అంటే సార్, సరే ఇది ప్రజాపాలన అన్నారు, మీరు ఎన్నికల ముందు మీరు ఏం మాట్లాడినరో ఇవాళ మీరు నిరుద్యోగులంటే గౌరవం లేదు, ఇవాళ యువత అంటే ప్రేమ లేకుండా ఇవాళ మీరు వివరిస్తున్నటువంటి తీరుకి
ఇవాళ వాళ్ళు ఇవాళ ముట్టడించేటువంటి ప్రయత్నం చేసిండ్రు శాంతియుతంగా సార్. ఒక నిరుద్యోగుల గురించే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 7 నెలల కాలం నుంచి ఏ ఒక్కరికి కూడా ఒక్క ఉచిత బస్సు మినహాయిస్తే సార్, దయించి ఒక్క ఉచిత బస్సు మినహాయిస్తే అది 24 గంటల కరెంటు కానివ్వండి, లేదు అనుకుంటే వృద్ధులకు అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో కానివ్వండి, ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు విషయంలో కానివ్వండి, లేదు అనుకుంటే ఇవాళ పెళ్లిడికి వచ్చినటువంటి పెళ్లిళ్లకు ఇవాళ 1,116,తో పాటు తులం బంగారం విషయంలో కానివ్వండి, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో 420 హామీలతో మోసపోయి గోసపడ్డటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ హరిగోసని ఎల్లగక్తా ఉన్నారు సార్. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది సార్. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనది సార్. విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందు ఇవాళ 10th ఇంటర్ ఫలితాలు ఉంటాయి సార్. 10th ఇంటర్ ఫలితాలు ఎవరు ప్రకటించాలి సార్? విద్యాశాఖ మంత్రి ప్రకటించాల్సినటువంటి అవసరం ముమ్మాటికి ఉంటది. ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో సార్ నాకు తెలిసి అయితే ఒక తెలంగాణ రాష్ట్రంలో అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాత్రమే విద్యా శాఖ మంత్రి లేనటువంటి దుస్థితిలో మనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా 2 నెలల కాలం పూర్తయ్యే కావస్తా ఉన్నది, ఇంకా విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అంతేకాకుండా శాంతి భద్రతలన్నీ కూడా ఏ కోణంలో చూసిండ్రు. ఇవాళ శాంతియుతంగా మేము ముట్టడిస్తాము అంటే చాలా మంది 3,000 మంది పోలీసులు వస్తారు, ఆడ వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తారు. కానీ వాళ్ళ తెలంగాణ గ్రామాల లోపల ఎట్లాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయో మీరు మరి కాంగ్రెస్ వాళ్ళకు వినిపిస్తలేవో కనిపిస్తలేవో నాకైతే అర్థమైతలేదు సార్. ఇవాళ లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే కూడా అది మన తెలంగాణ రాష్ట్రమే, అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి సర్కారులో. ఒకటి సార్ నేనేమంటా ఉన్నా, మీరు ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలతో మీరు అధికారంలోకి వచ్చిండ్రో, మీరు వచ్చినాడు మీరు ఏమేమైతే చెప్పి ఉన్నారో మీరు చెప్పిన మాటలనే మేము నిలదీస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి మేము కొట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ ఎంతసేపు నిర్బంధిస్తాము, మీ గొంతుల్ని మేము నొక్కేస్తాము అని చెప్పంటే ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు మేధావులు అందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు సార్. కాబట్టి నేను ఒక్క విషయాన్ని మాత్రం ఈ వేదిక ద్వారా చాలా సూటిగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కావు సార్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పైన ఆవగింజంతా కూడా మీకు శ్రద్ధ లేకపోతే ఎట్లయితే సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నామా అనేటువంటి దుస్థితిలో ఇవాళ హరిఘోషని ఎలగక్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. రైట్ వెంకటస్వామి గారు ఏం చెప్తారు? అంటే మాకు ఉద్యోగాలు ఇచ్చి స్కూళ్లకు కార్యాలయాలకు పంపించండి అని చెప్తా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లకు పంపిస్తా ఉన్నట్టు ఒక ఆరోపణ మీ మీద ఉంది. నిరుద్యోగులకు సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎందుకు వాళ్ళని ఇంతవరకు కూడా ఒక్క మంత్రి కూడా పరామర్శించలేనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు అంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలను ఈ యువతను నిర్వీర్యం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణ వచ్చిందే ఈయన తమ్ముడు చెప్తున్నాడు కదా, తెలంగాణ రాష్ట్ర కొట్లనే నిధులు నియామకాలు నీళ్లు అని చెప్పిన విషయాన్ని మరిచిపోయిన కేసీఆర్ ఒక కోటరిని పెట్టుకొని కోటలు నిర్మించుకొని నిర్బంధానికి ప్రతిరూపంగా రాష్ట్రం నడిచింది. పోలీసు రాజ్యం నడిచింది 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులో లేకపోతే తమ్ముడు అరవిందో మరి వీళ్ళందరికీ ఈ 10 ఏళ్ళు మరి ఎందుకు మాట్లాడలేదో మాకు అర్థం కాలేదు. ఇక మా విషయానికి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాము. ఎలక్షన్ టైంలో ఒక 22 జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. దాని ప్రకారం మొన్న గ్రూప్ 1 కూడా పూర్తి చేసింది. తర్వాత నియామకాలు కూడా పూర్తి చేసింది. ఇలా ఏది ఇంజనీరింగ్ విభాగంలో, అగ్రికల్చర్ విభాగంలో, తర్వాత మెకానికల్ ఎయిస్ ఇవన్నీ కూడా ప్రాసెస్ లో నడుస్తున్నాయి. వాళ్ళ యొక్క గురుకుల పాఠశాలకు సంబంధించి నర్సులకు సంబంధించి అపాయింట్మెంట్స్ ఇచ్చినాం. ఎన్ని అంటే మా దగ్గర లెక్క ఉంది, మీ దగ్గర లెక్క ఉన్నది. మేమేమో కేసీఆర్ చెప్పినట్టు కేటీఆర్ చెప్పినట్టుగా కాకి లెక్కలు చెప్పే ఉద్దేశం లేదు. ఆన్ పేపర్ ఉన్నది, ఎవిడెన్స్ ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి వెళ్ళి మేము
ఇది ఉద్యోగస్తులకు నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఇది ఇప్పుడే ఈ 6 నెలల లోపే జరిగింది. దాన్ని ఇప్పుడే మర్చిపోయి ఘోరాల నేరాలు మరి వీళ్ళకే కనిపిస్తున్నాయి. ఘోరాల నేరాలు మరి ప్రజానికానికి కనిపిస్తలేవు, లేకపోతే మిగతా సమాజానికి కనిపిస్తలేవు. మాకు కనిపిస్తలేవు అని అంటే సరే మేము గౌరాలు అధ్యక్షను గౌరాలు నేరాలు కనిపిస్తున్నాయి అన్న, అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు లాఠీ పట్టుకొని. మీకు తెలుసా పూర్తిగా వినండి. భారతీయ జనతా పార్టీ రవికుమార్ గారు మీ దగ్గరకు వస్తాను, తర్వాత మీ దగ్గరకు వస్తాను. రవికుమార్ గారు ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి 10 ఏళ్ళు పడుకున్నది. ఇవాళ బీజేపీ గుర్తొచ్చినాయి. కేసీఆర్ తోటి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి హక్కు లేదా? ఏబీపీ వాళ్ళకి హక్కు లేదా? చెప్తారు కానీ లేదా ఇప్పుడు ఏబీపీ వాళ్ళకి హక్కు లేదా? కూడా ఏబీపీ నుంచే వచ్చింది. రవికుమార్ గారు మీరు డిగ్రేడ్ చేసి మాట్లాడవద్దు అంటున్నాను. మీరు ఏబీపీ ఆర్గనైజేషన్ ఉంచే కదా, అట్లాంటి వాళ్ళని అట్లా అరెస్ట్ చేస్తుంటే వాళ్ళని కొంచెం పరామర్శించండి. మీరు ఉల్టా ఎక్కడ అరెస్ట్ జరగలే, మోడీ గారు ఎక్కడ అరెస్ట్ చేయలే, మోడీ గారు ఈ నీట్ మాట్లాడుతున్నారు. దెబ్బల పైన రవి గారు మీ దగ్గరకు వస్తాను. నీట్ గా ఉంటది. చెప్పండి. నీట్ గురించి మాట్లాడిన తర్వాత మీరేమైనా మాట్లాడితే నీట్ గా ఉంటది బ్రదర్. 100% మాట్లాడదాం. చెప్పండి చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. చెప్పండి. పరీక్ష రద్దు చేసినాక లీక్ అయిందని ప్రూవ్ చేసి కొంతమంది అరెస్ట్ చేసి అక్రమాలు జరిగినాయని తెలిసిన తర్వాత 0.01% అక్రమం జరిగినా దాంట్లో ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టులు చెప్పినా మీరు చీమకు సుప్రీంకోర్టు చెప్పింది అన్న మీకు వద్దా? అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు ఫాలో అవుతారా, ఫాలో కారా? సుప్రీంకోర్టు చెప్పింది నీట్ పరీక్ష రద్దు చేయొద్దని చెప్పింది. భారతీయ జనతా పార్టీ మిత్రులకు నైతికంగా ఈ దేశంలో ఉద్యోగాల గురించి గాని, చదువుల గురించి గాని, పరీక్షల గురించి గాని మాట్లాడే నైతిక హక్కును ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం పేపర్ లీకేజీకి ఒడిగట్టినటువంటి మోడీ గారి 10 సంవత్సరాలుగా మీ 60 సంవత్సరాల ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయింది? మీరు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చారు? మేము ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినాం? మీరు 60 సంవత్సరాలు పాలన చేసి పేపర్లు లీక్ చేసి మరి ఎటువంటి కఠిన చట్టాలు ఎందుకు తీసుకొని రాలేదు? ఏం చట్టాలు ఎందుకు తీసుకొని రాలేదు? మేము తీసుకొచ్చినాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు నెల రోజుల్లోనే మేము చట్టం తీసుకొని వచ్చినాం. యావజ్జీవ కారాగార శిక్షతో దాదాపు ₹1 కోటి ఫైన్ తో మేము చట్టం తీసుకొచ్చినాం. మీరు 65 ఏళ్లు పాలించారు. మీరు నైతిక గురించి మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ నైతిక గురించి మాట్లాడుతుందా? బీజేపీ గురించి మాట్లాడుతుందా? తీసుకొచ్చి శిక్షించండి అంటున్నారు. మీరు చట్టం తీసుకొచ్చింది కదా, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ పరీక్షలు కానీ అక్రమాలు జరిగితే ఒక రంగేసుకొని కొత్త చట్టం తెచ్చినని చెప్పుడు కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని యొక్క ఇంటిగ్రిటీని కాపాడినప్పుడు మీరు 60 సంవత్సరాలు పాలించి ఎందుకు చేయలేదు అంటున్నారు. మీ హయాంలో మా హయాంలో ఎన్నిసార్లు మీరు ఎందుకు ఎటువంటి చట్టాలు రాలేకపోయారు? ఎందుకు రవి గారు మీ దగ్గరకు వస్తాను. మోడీకి ఓపిక ఉండదు ఇక్కడ. రవి గారు మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. రవి గారు, వెంకటస్వామి గారు మీరు చెప్పండి. తీరు వేరున్నది, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు వేరున్నది. ఇది పద్ధతి ఏం కాదు. మరి మీరు నాకు అవకాశం చెప్పండి. మీరు చెప్పండి వెంకటస్వామి గారు, మీరు చెప్పండి. మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నాండి, గత 6 నెలలుగా మేము వచ్చిన వెంటనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ను టేకప్ చేసినాం. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ను మేము దాన్ని ఛానలైజ్ చేసినాం. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ నుంచి గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న వాటిని మేము క్లియర్ చేసినాం. వాటిని క్లియర్ చేస్తూనే ఉన్నాం. రైట్. ఇలా గ్రూప్ 2 సంబంధించిన
సంబంధించినటువంటి కాంట్రవర్సీ వచ్చింది. టెట్ వచ్చింది, టెట్ పెట్టినాము. డిఎస్సి వచ్చింది, డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తయారు చేసి పెట్టినాము. ఇట్లా ఒకటొకటిగా. తర్వాత బ్రదర్ ఒకటి మాట్లాడుతున్నారు, మినిమం ఆలోచనతో మాట్లాడండి దయచేసి. రాష్ట్రంలో విద్యామంత్రి లేరని ఎట్లా అంటారండి మీరు? విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు. తన ఇంట్రెస్ట్ విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తాననే ఉద్దేశంతో ఆయన పెట్టుకున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు. హోంశాఖకు ముఖ్యమంత్రి 4 మాసాలు 2018లో ఎలక్ట్ అయిన తర్వాత 4 మాసాలు అసలు మంత్రివర్గమే లేదు ఈ రాష్ట్రంలో. విద్యామంత్రి ఒక మహిళా మంత్రి లేదు ఫస్ట్ టర్మ్ లో. ఇట్లాంటి వాళ్ళు అలా మమ్మల్ని విమర్శించుడు. ఇప్పుడు చేసిన తప్పులని చేసి 10 ఏళ్లలో తెలంగాణను నాశనం చేసి ఇలా కొత్తగా మాట్లాడితే ఎట్లా అండి? మీకు కనిపిస్తలేవు నోటిఫికేషన్ కదా, గ్రూప్ 1 మొన్న జరిగింది, కనిపించలేదా మీకు? వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అవుతున్నాయి, టీఎస్పీఎస్ టీజీపీఎస్ లో అవుతున్నాయి, అవన్నీ మీకు కనిపిస్తలేవా? ఇవన్నీ వదిలిపెట్టి ఒక ప్రొవోకేటెడ్ ఉద్యమాలు తీసుకురాకండి. ఆ సమస్య ఉన్నప్పుడు డెఫినెట్ గా ఉద్యమం తీసుకురావాల్సిందే. నేను ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నా, ఎవరు ఉద్యమం చేయొచ్చు, ఎవరు తన నిరసన వ్యక్తం చేయొచ్చు. ప్రజాస్వామ్యయుతంగా ఎవరేం చేసినా కూడా తప్పు లేదు. దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడమే కాదు, తెలంగాణ ఉద్యమం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఒక పార్టీ, పోరాటానికి అవకాశం ఇచ్చిన పార్టీ. కాబట్టి మాకు ఎవరు నిరసన వ్యక్తం చేస్తే అభ్యంతరం ఉండదు. ముట్టడి అనే పదమే ఒక అఫెన్స్. ముట్టడి అనే పదమే అఫెన్స్. ముట్టడి చేసుకోవడం రవికుమార్ గారు పోలీస్ అరెస్ట్ చేస్తుందండి. ముట్టడి అనకుండా నువ్వు నిరసన చేస్తున్నా, నేను నిరాకరణ చేస్తున్నా, లేకపోతే శాంతియుత ప్రదర్శన చేస్తున్నానంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు టీజీపీఎస్ ని ముట్టడి చేస్తున్నానికి పోయిన తర్వాత పోలీస్ అరెస్ట్ చేయరా అండి? ఈ మాత్రం మనకు అంటే ఏమండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అని ఒకటి ఉంటది. ఆ ఎన్నికల ప్రక్రియ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత డౌన్ ద లైన్ పోతుందండి. మొన్న ఏం చేసిరండి? ఎన్నికల సమయంలో మీరు విద్యార్థుల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి వాళ్ళ చెంతకు పోయి మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ సమస్యలన్నీ తీసుకొని వాళ్ళ సమస్యల పైన పెద్ద ప్రాజెక్టే చేసి ఒక డిక్లరేషన్ తయారు చేసి ఆ డిక్లరేషన్ ఒక నిమిషం మనం అడ్డం రావాలి. కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో అధికారంలో రవి గారు, వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. జయరాం గారు, జయరాం గారు, నిజంగా ఈ 3 పార్టీలు చెప్తున్నటువంటి మాటలు మీరు వింటున్నారు. అసలు నిరుద్యోగులకు న్యాయం జరిగేది ఎప్పుడు అంటారు? వెంకటస్వామి గారు, రవి గారు మీ దగ్గరికి వస్తాను. వెంకటస్వామి గారు, రవి గారు మీ దగ్గరికి వస్తాను. వాళ్ళ సర్టిఫికెట్లు తెచ్చుకోకుండా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి రవి గారు మీ దగ్గరకు వస్తాను. రవి గారు, ఈ రోజు వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. నిరుద్యోగులందరూ కూడా ఎంతో బాధతో కాంగ్రెస్ గెలిపించుకొని అనవసరంగా తప్పు చేస్తామని రైట్ మీ దగ్గరకు వస్తాను. రవి గారు, వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. రవి గారు, వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. మీరు అధికారంలో రవి గారు, వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. రైట్ జయరాం గారు, ప్రభుత్వానికి మంచిది కాదు, మంచిది కాదు. మనం మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అంశాలు మనమే మాట్లాడతాం. చెప్పండి. రైట్ రవి గారు మీ దగ్గరకు వస్తాను. వెంకటస్వామి గారు, మనం మిగతా గెస్ట్ టైం ఇవ్వాలండి. రైట్ నేను మాట్లాడాలి కదా. రైట్ రవి గారు, మనం మిగతా వాళ్ళకు టైం ఇద్దాం. రవి గారు, వెంకటస్వామి గారు మిగతా గెస్ట్ కూడా టైం ఇద్దాం. రైట్ రవి గారు మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. రైట్ జయరాం గారు చెప్పండి. రైట్, మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది, బీజేపీ వాళ్ళు మాట్లాడింది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించి మాట్లాడినది మీరు విన్నారు. నిజంగా అసలు నిరుద్యోగులకు న్యాయం జరిగేది ఎప్పుడు అంటారు? నిరుద్యోగుల పాపం ఎవరికి అంటే తలాపిడికడు అని చెప్పొచ్చు అండి. రాజకీయ పార్టీలు తలాపిడికడు. ఇప్పుడు రాజకీయ పార్టీలో మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ లో అధికారం ఉంది, బీజేపీ 3 టర్మ్స్ నుంచి అధికారంలో ఉంది. ఇక్కడ 3 అధికారంలో ఉన్న పార్టీలు, అధికారాన్ని అనుభవించిన పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు, ఇప్పుడు ప్రజెంట్ కూడా అధికారంలో ఉన్న పార్టీలు. ఈ పార్టీలు వచ్చేసి లేదు మేము చాలా నీతిమంతులము, మేము పూర్తి శాకాహారులము, మాంసాహారం కానే కాదు, మేము ఏ పాపం చేయమో ఆ పాపాల గురించి మాకు తెలియదు అంటే జనాలు ఎవరైనా నమ్ముతారా చెప్పండి? ఇక్కడ చాలా క్లియర్ గా నేను చెప్పేదాల్సింది ఏంటి అంటే,
ఉద్యోగాలు ఏం చేయగలరు, ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరత ఉందా లేదా, నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారా లేరా, మరి ఉద్యోగాలు మనం ఇచ్చినా ఇంకా నిరుద్యోగ సమస్య ఉంది అంటే ఆ కుటుంబాలు ఎట్లా బ్రతకాలి, ఆ కుటుంబము చదువుకున్న వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ముసలి తల్లిదండ్రులు ఉంటారు, ఆ పెళ్లి అయితే భార్యనోళ్ళు పిల్లలు ఉంటారు, పెళ్లి కాకపోతే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఆధారపడుతూ ఉంటారు. ఆ కుటుంబం లోపల పూర్తిగా ఆధారితమైన దేశం మనది. ఇంకా మన వ్యవసాయ ఆధారిత దేశంతో పాటు మనం కూలి నాలి మీద ఆధారపడుతున్న దేశం. చదువుకున్న బిడ్డలు కాబట్టి డెఫినెట్ గా ఉద్యోగాన్ని మాత్రమే అడుగుతున్నారు. ఇక్కడ ఇంకంతకంటే గొప్పగా ఇస్తున్నా చేస్తుందంటే ఇక్కడ ఎవరికి బుచ్చం వేయటం లేదు. ఇది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అర్థం చేసుకోవాల్సిందంటే మీరెవ్వరు ప్రజలకు బుచ్చం వేయటం లేదు. ప్రజలు దయదలిచి ఓటేస్తే మీరు అధికారంలో ఉన్న విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడటం వల్ల ప్రజా అంశాల గురించి మాట్లాడకుండా ఇక్కడ మేమున్నప్పుడు అది చేసినాం, మీరున్నప్పుడు అది చేయలేదు, మేమున్నప్పుడు ఇది చేసినాం, మేమున్నప్పుడు ఇదంతా బుల్షిట్ స్టోరీస్ అండి. ఇక్కడ చాలా క్లియర్ గా ఉందంటే ఇక్కడ తెలియని విషయాలు కాదు. ఇక్కడ అందరూ ఉద్యమాలతో సంబంధాలు ఉన్న వ్యక్తులే. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, విద్యా వైద్యం మెరుగుపడాలి. సో ఇదే సహజంగా ఇది ఎవరమైనా కోరుకుంటాం. కానీ ఈ రోజు తెలంగాణలో ఏ హాస్పిటల్కి పోయినా ఒక దుర్మార్గం ఉందంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో మందులు ఎక్కడ లేవండి. పూర్తి స్థాయిలో కాదు, గర్భిణీ స్త్రీలకు కాల్షియం విటమిన్ టాబ్లెట్ లేవు. దుర్మార్గం ఏంటంటే కాల్షియం విటమిన్ టాబ్లెట్ లేవు. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఎవడైనా కనుక నన్ను తీసుకుపోయి చూపిస్తానంటే నాకు ఏ శిక్షణ సిద్ధం. ఇదొక అంశం. ఇది ఎప్పటి నుంచి ఉంది అంటే నిరంతర ప్రక్రియ. గత 10 సంవత్సరాల నుంచి ఒక మందు ఉంటే ఒక మందు ఉండదు. ఇంకా వీళ్ళకుండే ఫాల్స్ ప్రిస్టేజ్ ఏంటి అంటే ఆ మందులు బయటికి రాయొద్దు అంటారు. బయటికి రాయొద్దు, మనుషులు బతకాలే, వీళ్ళు మందులు కొని ఇవ్వరు. ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి స్కూళ్ళు. వెంకటరామన్నకు మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం. వెంకటరామన్న విద్యా వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి, సీనియర్, ఒక లెక్చరర్, తనకు విద్య మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఒక వరంగల్, మా ఇద్దరం వరంగల్లే. సో ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. సో ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే స్కూల్లో ప్రైవేట్ స్కూళ్లను బతికించడం కోసం మాత్రమే గవర్నమెంట్ స్కూళ్లను నాశనం చేస్తున్నారు ప్రభుత్వాలు. గత ప్రభుత్వం చేసింది అదే. గత ప్రభుత్వం స్కూళ్లను నాశనం చేసి 8,000కు పైచిలకు స్కూళ్లను నాశనం చేసేసి 1,400 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టేసి మేము గొప్పగా చేసినాం అనుకుంటున్నారు. కానీ 52,000కు పైచిలకు బెల్ట్ షాపులను ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఉన్నాయి. 52,000 ఎక్కడ, 8,000 స్కూళ్లను క్లోజ్ చేయడం ఏంది, 1,400 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం ఏంది? ఇది ఎక్కడన్నా ఉందా పొందనా? అంటే 12,000 కోట్ల ఆదాయము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఇప్పుడు 50,000 కోట్లు తాగడానికి. అంటే ఇది మనం గొప్పగా. ఇక్కడ ఉద్యోగాలుగా ఇక మరి వీళ్ళ బతికించుకోవాలంటే విద్య మన చేతిలో లేదు, వైద్యం మన చేతిలో లేదు. ఆ కుటుంబాన్ని బతికించుకోవాలంటే ఉద్యోగమే కదా అడిగింది. మరి ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఎవరి సొమ్ము తీసుకొచ్చిస్తున్నారు? కేసీఆర్ సొమ్ము ఇవ్వలేదు, మోడీ సొమ్ము ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి సొమ్ము అడుగుతలేదు. అరే నిజాయితీగా ఇది ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఇది ఇవ్వలేదు, ఇప్పుడు కుదరదు, చలో ఓ నెలకి ఇస్తారా, 2 నెలలకు ఇస్తారా, 3 నెలలకు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారా, ఓ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఇగో పలానా తారీఖు వరకు పలానాది మేము కండక్ట్ చేస్తాము, దీని లోపల మేము ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, సో ఇక్కడ మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే మీరు కొంచెం అర్థం చేసుకొని మెదలండి అని యువతకు పిలుపునియాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర సీఎంది. సీఎం ఒకప్పుడు విద్యమకారులాగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దాక్కొని తిరుగుతున్నాడు. ప్రజల మధ్యన లేడు కదా. ప్రజల మధ్యలోకి పోయి నేను ఉద్యోగాలు ఇప్పుడు ఈయన చెప్పగలుగుతాడా? అదే ఉస్మాన్ యూనివర్సిటీ, అదే కాకతీయ యూనివర్సిటీకి, అదే తెలంగాణ ఉన్న యూనివర్సిటీస్ కి ఇదే స్టోరీ చెప్తాడా? మీరు మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు. ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, అడగాల్సిన అవసరం లేదు, డ్రామా ప్లే చేయాలి. ఈ డ్రామా ఎంతకాలం పే చేసుకుంటూ వస్తారు? ఈ 5 ఏళ్ళు ఇట్లనే పే చేస్తారా? అంటే ఇక్కడ అడగాల్సింది ఏంటంటే మేము క్లియర్ గా మంచి చెడులు ప్రతి ప్రభుత్వానికి ఉంటది, కష్ట నష్టాలు ప్రభుత్వంలో ఉంటది. ప్రభుత్వానికి ఉందంటే ప్రజలకే. ఆ ప్రజలకు కూడా నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎందుకు పాలతుగా రిసీవ్ చేసుకోవడం లేదు? ఎందుకు పాలతుగా రిస్తున్నారు?
ఇంకో ముట్టడి, వెంకటస్వామి చెప్పినట్టు ముట్టడి అనే పదము డెఫినెట్ గా అఫెన్స్. మరి ఆకలి అనే పదం, మరి దాన్ని ఏం చెప్పాలి? ఆకలి అనే పదంతోనే కదా ఉద్యమాలు వచ్చేది, ముట్టడి వచ్చేది. ఆకలే లేకపోతే ముట్టడి రాదు. ఆకలి నుంచి పుట్టుకొచ్చిందే ప్రతి ఉద్యమము, ప్రతి పోరాటము, ప్రతి విప్లవము, ప్రతి త్యాగాలు. నష్టంతో పుట్టుకొచ్చిన ఉద్యమాల నుంచి కష్టాలు కన్నీళ్లే ఉంటాయి తప్పితే లాఠీలు పోలీస్ దెబ్బలను లెక్క చేయని విషయము వెంకటస్వామికి అర్థం కావాలి. ఆ లాఠీలు పోలీసులు లెక్కలోకి కూడా లాఠీలు ఉద్యమాలు నీకు నాకు ఈ లాఠీలు పోలీసులు ఏం లెక్కలో లాఠీలు జులిపిస్తే ప్రజలు కనుక పని చెప్తే వాళ్ళ ఓటుకు పని చెప్తే ఈ రోజు ప్రభుత్వాలు అతల పాతాలోనికి పోతున్న విషయాన్ని ఎగ్జాంపుల్ కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకోవాలి. కేసీఆర్ చేసిన ప్రతి మోసము, ప్రతి కుట్ర, ప్రతి అంశము, ప్రతి దోపిడి, ప్రతి దుర్మార్గానికి ఈరోజు దాదాపు హుస్సేన్ సాగర్లో వేసి కిందకు తొక్కితే మూసీదల నుంచి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అంటే అది ప్రజల క్రెడిబిలిటీ కాదా? అది ఆకలి క్రెడిబిలిటీ కాదా? అది నిరుద్యోగుల క్రెడిబిలిటీ కాదా? అది మా క్రెడిబిలిటీ కాదా? అది రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీనా? ప్రియాంక గాంధీ క్రెడిబిలిటీనా? రాహుల్ గాంధీ క్రెడిబిలిటీనా? లేకపోతే కాంగ్రెస్ నాయకుల క్రెడిబిలిటీనా? ఈ రోజు ప్రజల క్రెడిబిలిటీ కాదు అని మీరు చెప్పగలిగితే చెప్పండి. ప్రజలుగా మేము ఏం నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపక్షమై మమ్మల్ని గెలిపించిందని చెప్పినాను అన్నా. రికార్డ్ తీయండి, నేను చెప్తున్నా. మేము ఎప్పుడు కూడా గర్వంగా మేము గెలిచిన అనలేదు. మేము గెలిచింది అంటే కేసీఆర్ అహంకారాన్ని వ్యతిరేకంగా కొట్లాడినాం కాబట్టి మేము గెలిచినామని చెప్పినాము. ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టమని చెప్పినాం. ఎప్పుడు కూడా మేము ప్రజలను చిన్న చూపుతూ లేదు, మాట్లాడలేదు. ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేయొద్దు సార్. నేనేమంటా ఉన్నాను అంటే ఇందాక మాట్లాడేటువంటి క్రమంలో పెద్దలు సామాన్య మధ్యలో మాట్లాడుతూ విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర, హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది అనేటువంటి మాట తను మాట్లాడిండు. అది నిజమే కూడా. అయితే నేనేమంటా ఉన్నాను అంటే రేవంత్ రెడ్డి గారి కంటే సూపర్ సీనియర్ మా సామాన్య తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిండు. మా ఇంటర్నల్ విషయం, అవర్ ఇంటర్నల్ విషయం మనకి సంబంధించింది. నేను మంత్రిని కాదు, నేను ఎమ్మెల్యేని కాదు, నేను మంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు. ఇప్పుడు నాకు తీసుకొచ్చే అవకాశం లేదు. రాజ్యాంగం కొన్ని చెప్తుంది కదా తమ్ముడు. చెప్పండి. నా పట్ల మీకు ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, కానీ రాజ్యాంగం కూడా ఒకటి ఉన్నది కదా. రాజ్యాంగబద్ధంగా కూడా ఒకటి నడవాలి కదా. ఎమ్మెల్సీ చేయొచ్చు కదా. మొన్న విద్యాశాఖ మంత్రి చేసి 35 సంవత్సరాలు మంత్రిని చేయొచ్చు. తర్వాత రాజ్యసభ శాసన మండలికి పంపించవచ్చు, నిరంతరంగా కాలు పోయినట్లనే పనిచేసిన వాళ్ళు, ఉద్యోగంలో పనిచేసిన 35 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పనిచేసిన, 35 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పనిచేసిన. నేనేం వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. అరవింద్ గారు చెప్పండి. మీ అభిమానము, మీ ఆశీర్వాదము, లేకపోతే మీ జెన్యూన్ మాటను నేను ధన్యవాదాలు చెప్తున్నా. కానీ దీనికి సంబంధం లేదు. వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. రవికుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. అరవింద్ గారు నా తల్లిదండ్రులను చూడడానికి 3 సంవత్సరాలు పోలేదు. అరవింద్ గారు స్వామి గారు మీ దగ్గరకు వస్తాను. వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. రైట్ వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. అరవింద్ గారు చెప్పండి. వ్యక్తం చేయాలి. నాకేమి నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. నేను తర్వాత మీ దగ్గరకు వస్తాను. మాట చెప్తున్నా. కేసీఆర్ తోటి సహచరుడుగా, ఉద్యమ బిడ్డగా, కేసీఆర్ ప్రతి వ్యూహంలో వ్యూహకర్తగా
నేనున్నా నడిచిన, కానీ కేసీఆర్ ఏం చేసిండో కూడా గుర్తు పెట్టుకోవాలా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా చేస్తే రైట్. ఏం చేయలేము. మన నర్సీపట్నం మీరు చెప్పండి. ఒక మాట నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే, వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. ఇక్కడ పని చేసినాం. ఒక్క నిమిషం సార్, మమ్మల్ని ఈ టైం మాది సార్. వెంకటస్వామి గారు మీది కాదు, మీరు మాట్లాడేటువంటి అవకాశం ఇస్తారో అప్పుడు మాట్లాడండి. నేనేమంటాను అంటే, నువ్వు నన్ను పాయింట్అవుట్ చేసి నా వ్యక్తిగతంగా నువ్వు జనరల్ విషయం మాట్లాడు, నాకేం అభ్యంతరం లేదు సార్. తప్పకుండా మీలాగా సుదీర్ఘంగా అటుకులు బొక్కి వాగుల వండుకొని ఇసుకల వండుకొని వాగుల స్నానం చేసి కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా కష్టపడ్డటువంటి వాళ్ళు అనేక మంది ఇవాళ మీ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. అయితే అది మీ ఇంటర్నల్ విషయం, మాకేం అభ్యంతరం లేదా, అది మీ పర్ఫెక్షన్. మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి గాక, అది మీ ప్రభుత్వంలో మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. కానీ మీరు రాజ్యాంగము అనేటువంటి మాట మాట్లాడిండ్రు కాబట్టి, ఆ రాజ్యాంగంలో మీరు కూడా ఈ దేశ పౌరులే కాబట్టి, ఈ రాష్ట్ర పౌరులే కాబట్టి మీరు కూడా గవర్నర్ కోటాలను, ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం దాదాపుగా మీరు 30 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాల లోపల ఉన్నారు కాబట్టి గవర్నర్ కోటా ద్వారా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము ఆ ప్రస్తావించడం. కానీ వేరొకటి మేము మీకు రావద్దు అనుకుంటే మాకేం అభ్యంతరం ఏం లేదు సార్. నేను తీసుకురా అది మీ పర్ఫెక్షన్. అయితే ఒకటి నేనేమంటా ఉన్నాను అంటే, గొప్పగా తెలంగాణ గురించి మీరు అవునన్నా మీరు కాదన్నా, మీరు అవునన్నా మీరు కాదన్నా తెలంగాణ వాదాన్ని గొప్పగా వినిపించినటువంటి వాళ్ళలో మీరొకరు. సరే, మీరు దాన్ని మీరు తెరపైన ఇవాళ మీరు మీ పార్టీని కాదు అని మీరు చెప్పలేరు. కానీ మేము సుదీర్ఘ కాలం నుంచి మేము ఇలాంటి వాళ్ళని చూస్తా ఉన్నాం కాబట్టి మీలాంటి వాళ్లకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తే ఇవాళ నిజంగా మంచి అవకాశం ఉంటది అనేటువంటి ఒక కోణంలోనే అది మీ పర్మిషన్. అయితే ఉద్యోగాన్ని పరంగా పెట్టినా కేసీఆర్ తో కలిసి నడవడానికి ఆయన కూడా ఇక్కడ ఉద్యోగాల గురించి పరిమితమై మాట్లాడాలి. ఇవాళ ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సార్, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి చిన్నరావుపేట మండలానికి చెందినటువంటి ఒక రంజిత్ అనేటువంటి వ్యక్తి 25 ఏళ్ళ ఉన్నటువంటి పసిబాలుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి కూడా ఇవాళ నెలకొన్నటువంటి పరిస్థితిని సరే మానవీయ కోణంలో ఆలోచన చేయండి అనేటువంటి విషయాన్ని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం సార్. మేము మాట్లాడే ప్రతి మాట మీరు దయచేసి విమర్శలాగా తీసుకోకండి. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఆలోచన చేయండి అనేటువంటి విషయాన్ని సార్ దయచేసి సార్. ఇంకా ప్రతి అంశం సార్ నేనేమంటారంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అప్పుడు నిరుద్యోగుల దగ్గరికి పోయింది, యువత దగ్గరికి పోయింది, విద్యార్థుల దగ్గరికి పోయింది, ఓట్లు అడిగింది, సపోర్ట్ చేయమని కోరింది. మీకు కావాల్సినవన్నీ చూసుకుంటాం, మీకు కావాల్సినవన్నీ చూసుకుంటాం, మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇస్తాం, మీకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, ఇంకా కావాలంటే బిజినెస్ చేసుకోవడానికి 10 లక్షలు ఇస్తాం, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం, ఇవన్నీ హామీలు ఇచ్చింది. మీ నేషనల్ లీడర్ వచ్చి హామీ ఇచ్చారు. అప్పుడు ఎట్లయితే పోయిరో, అప్పుడు మీరు వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ దగ్గరికి ఎట్లయితే పోయిరో, ఇప్పుడు కూడా మీరు పొండి వాళ్ళ దగ్గరికి మాట్లాడండి, వాళ్ళకి హామీ ఇవ్వండి, వాళ్ళ గ్యారంటీ ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నాం. అంతే. వాళ్ళు ఆందోళన చేసే స్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ ఆందోళన చేసే స్థితి ఎందుకు వచ్చింది? ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థితి ఎందుకు వచ్చింది? ముట్టడులు చేసే స్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ ఓపిక నశిస్తుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. అదే పద్ధతిని మీరు కూడా అవలంబిస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళ మనసులో భయం నెలకొలింది. దాన్ని మీరు బ్రేక్ చేయండి. వెళ్ళండి, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు వెళ్ళట్లేదు, ఇదే కదా బాధ. ముఖ్యమంత్రి గారు వెళ్ళట్లేదు, ముఖ్యమంత్రి అభద్రతా భావంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నాడు.
రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. ఊ అంటే ఢిల్లీ, ఊ అంటే ఢిల్లీ, ఢిల్లీకి రావడం, హైదరాబాద్ పోవడం, హైదరాబాద్ రావడం, మళ్ళీ ఢిల్లీకి పోవడం, మంత్రివర్గ విస్తరణ కోసం ఏదో సమావేశం అంటారు, దాని తర్వాత ఇంకో దేనికోసం సమావేశం అంటారు. బీజేపీ సీఎం అర్థం కాదు. బీజేపీ సీఎం పోతలేరు, అభద్రతా భావములో ముఖ్యమంత్రి గారు ఉంటారు. రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. విద్యార్థుల బాధలు, నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోలేకపోతున్నారేమో అని చెప్పేసి ఆందోళనలో విద్యార్థులు ఒకమంతా కూడా రోడ్లపైకి వచ్చింది. వాళ్ళ బాధను సహృదయంతో అర్థం చేసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే సదుపాయాలు ఉన్నాయో వాళ్ళకి కావాల్సినట్టుగా పోస్ట్ పోన్ చేస్తారా, లేకపోతే దాన్ని కంటిన్యూ చేస్తారా, వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ని కొంచెం మీరు పట్టించుకోండి. అదే విధంగా దాదాపు లక్షల మంది, 40-50 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసము వేచి చూస్తున్నారు. కేవలం 7,000 కోట్లు, కేవలం 7,000 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే సరిపోతుంది. అంతేకాదు మీరు చాలా ఉన్నాయి, ఎన్నో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన శాఖల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు కూడా భర్తీ చేయండి. ఇవన్నీ చేయండి. మీరు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం. మీరు మేనిఫెస్టోలో రాసుకున్నాయే అడుగుతున్నాము. మీ ప్రియాంక గాంధీ గారు వచ్చి హామీ ఇచ్చిందే అడుగుతున్నాం. మేము వేరే ఏం అడగట్లేదు. విద్యార్థుల లోకం కూడా అదే అడుగుతుంది. వాళ్ళ ఆందోళనలు పట్టించుకోండి, వాళ్ళ యొక్క బాధలు అర్థం చేసుకోండి. ఇదే కోరుతున్నాము. మీరు ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో ఎట్లయితే పోయిర్రో ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. రాజకీయాలు ఆపండి. ఎంతసేపు ఎమ్మెల్సీలను ఎట్లా జాయిన్ చేయించుకోవాలా, ఎమ్మెల్యేలు ఎట్లా జాయిన్ చేయించుకోవాలా, వాళ్ళకి ఏమన్నా సామాన్ ఒక మాట చెప్పన్నా, ఒక ఎమ్మెల్యే వేరే పార్టీలో గుర్తుతో గెలిచి మీ పార్టీకి వస్తుందంటే అక్కడ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కాలేదనుకుంటారా, ఆర్థిక స్వార్థం లేదనుకుంటారా? 100% ఉంటుంది కదా. ఒక 6 ఎమ్మెల్సీలు మీ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగిండొచ్చన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయలు జరిగిండొచ్చు. నేనేమంటున్నా, మీరు అధికారంలోకి వచ్చిర్రు, విద్యార్థులు నిరుద్యోగులు ప్రాధాన్యత క్రమంలో లేరా? వాళ్ళకి ఇచ్చిన హామీలు మీకు ప్రాధాన్యత కాదా? వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే మీరు మీ రియంబర్స్మెంట్ కి సంబంధించిన టైము, జాబ్ క్యాలెండర్ టైము, 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు చేసుకోవడానికి అమ్మాయిలకు ఇస్తున్న స్కూటీలు, ఇవన్నీ ప్రాధాన్యత క్రమంలో లేవా? మీరు పార్టీ ఫిరాయింపులే మీకు ప్రాధాన్యత క్రమంలో ఉన్నాయా? వాటిపైన మీరు ప్రధానంగా పనిచేస్తారా? మిగతా వాటిపైన పనిచేయరా? అన్నేమన్నా అరే అమ్మాయిలు కొడుతున్నారు, అబ్బాయిల్ని కొడుతున్నారు, జర్నలిస్టులు కూడా కొట్టిన ఈ రోజు, జర్నలిస్టులు కూడా తోస్తున్నారు ఈ రోజు. నేను చూసా, మీరు చూడండి, వీడియో చూడండి. మీరు కొంచెం అంటే నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారు మీరు కొంచెం వీటిపైన కూడా ఫోకస్ చేయండి. ఈ విద్యాశాఖ పైన ఉన్నటువంటి ఏదైతే ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయో వాటిని కొంచెం చూడండి. మీకు సమయం సరిపోవట్లేదు. సమయం సరిపోతే ఒక మంత్రిని పెట్టండి, ఓ మంచి మంత్రిని పెట్టేసి చదువుకునే వ్యక్తి మీలాంటి వాళ్ళని పెట్టి చేయమని చెప్పండి. చేస్తారు కదన్నా. ఇదే కదా కోరుకుంటున్నది. విద్యార్థులకు ఏం కోరుకుంటున్నది? 10 సంవత్సరాలు మోసపోయిన మన బాధ ఒకవైపు, కాంగ్రెస్ వస్తే మా బ్రతుకులు బాధపడతాయి. ఇప్పుడు ఆ ఆశ కూడా చదివేటట్టుగా చేస్తున్నారు మీరు అంటున్నాయి. రైట్, జయరామ్ గారు కంక్లూడ్ ఇవ్వండి. అసలు నిరుద్యోగానికి పరిష్కారం కావాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దిస్ ఇస్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్ నవడేస్. ఇక్కడ ఫస్ట్ నుంచే విద్యా వ్యవస్థలో చేయాల్సిన సమూలమైన మార్పులు కొన్ని ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెగ్యులర్ విద్యతో పాటు చేయాల్సిన పని ఏంటంటే స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ని క్రియేట్ చేయాలి. ఆ స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్స్ కనుక క్రియేట్ చేసినట్టు అయితే ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడదు. 10th క్లాస్ నుంచి మేము చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఇది కూడా వాళ్ళ డిక్లరేషన్ లో పెట్టారు, జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని. 2020 మోడీ పెట్టిండో 2020 లోపల నూతన విద్యా విధాన చట్టంలో కూడా ఉంది. సో విషయం ఏంటంటే ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్స్. మేము చిన్నప్పుడు మా వెంకటరామరావు తెలిసిన విషయమే, భద్రకాళి టెంపుల్ దగ్గర ఫస్ట్ వరంగల్ లోపల ఐటీఐ స్టార్ట్ అయిందంటే అక్కడే. ఫస్ట్ ఐటీఐ స్టార్ట్ అయిందంటే అక్కడే. సో వరంగల్ లో ఐటీఐ ఉండేది. ఇది 80s లో విషయం చెప్తున్నా నేను. దాంతో పాటు వచ్చేసి పాలిటెక్నిక్ ఉండేది, ఆర్ఈసి ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది, మెడికల్ కాలేజ్ ఉండేది. అప్పుడు ఎందుకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ వచ్చినాయి అంటే ఎంప్లాయ్మెంట్, అక్కడ నుంచి ఫిట్టర్స్ రావటము, ఎలక్ట్రీషియన్స్ రావటము, ఇతర చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగేటివి. అది ఇప్పుడు ఎందుకు లేవు అనేది ప్రధానమైన ప్రశ్న. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే స్కిల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఎమర్జ్ అవ్వడంతో పాటు
వాళ్ళ దగ్గర 4 నుంచి 5 మంది పనిచేస్తారు. వాళ్ళు ఇంకొక 5 మందికి ట్రైనింగ్ ఇచ్చుకుంటారు స్వయంగా. వాళ్ళు ఇంకొక 5 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెడతారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తారు. ఇంకా ఇంకా చెప్పాలంటే ప్రతి వర్కర్ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా తన జీవనోపాధిని తను వెతుక్కుంటుంటాడు. ఇది ఇప్పుడు లేకుండా పోయింది. ఇప్పుడు ప్రైవేటు విద్యా విధానాన్ని ఎంకరేజ్ చేయడం లోపల ప్రభుత్వాలు, నేను ఒక ప్రభుత్వం గురించి పెట్టబడ్డా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ ప్రభుత్వ విద్యా విధానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజంగా సింగిల్ విండో సిస్టమ్ తీసుకురండి, ఒకటే విద్యా విధానాన్ని పెట్టండి. ఏకీకృత విద్యా విధానం అంటే ప్రాబ్లమే లేదు. ఐదర్ ప్రైవేట్ లోనే పెట్టండి, లేకపోతే గవర్నమెంట్ లో అయినా ఉంచండి. అది చేతగలుగుతుందా? అది ఎందుకు చేయటం లేదు? ప్రైవేట్ లో చదివిన శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఉన్న వ్యక్తికి వచ్చేసి ఒక పిల్లోడేమో ఇంటర్మీడియట్ పాస్ అయి నీటికు అప్లై చేస్తాడు. ప్రభుత్వ స్కూల్లో చదువు చెప్పక తిండి ఉండక కాలేజీ పోక వాళ్ళని తీసుకొచ్చి కూడా నీటికి అప్లై చేస్తే వాళ్ళిద్దరికి ఇప్పుడు పోటీ పరీక్షలు పెడితే ఒక హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ కు ఒక దృఢంగా బలిసినోడికి రన్నింగ్ రేస్ పెట్టినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. నేను గవర్నమెంట్ విద్యా విధానంలో చదువుకున్న వాడిని, నేను ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ అయినా ఈ 80s లోపల. మరి ఇప్పుడు అదే గవర్నమెంట్ విద్యా విధానంలో చదువుకున్న వాళ్ళు డాక్టర్లను అమ్మాను. ఇప్పుడు డాక్టర్లు కావాలంటే ఎక్కడికి పోవాలి? నారాయణ శ్రీ చైతన్య కాలేజీకి పోవాలి. ఇది సిగ్గుచెడ్డు కదా మనకు. ఇది కదా మనం ప్రశ్నించాల్సింది, ఇది కదా మనం అడగాల్సింది, ఈ వ్యవస్థను కదా నిలదీయాల్సింది, ఈ దొంగలను కదా తరిమి కొట్టాల్సింది. దీన్ని పలకరించే దమ్ము ఎవరికైనా ఉందా అంటే వీళ్ళే ప్రైవేటు వ్యవస్థలో ఉన్న విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ ఈ ప్రభుత్వాలలో పాతుకుపోయి ఉన్నారు. ఈ పాతుకుపోయి ఉన్నారు కాబట్టే ఈ విద్యా సంస్థలను కదపలేక ఇక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేసి ఇక్కడ నిరక్షరాస్యులను తయారు చేస్తున్నారు. సో అప్స్కాండింగ్ తయారు చేస్తున్నారు. ఇంకా విధంగా చెప్పాలంటే వాళ్ళను డ్రాప్ అవుట్స్ గా తీర్చిదిద్దుతున్నారు. డ్రాప్ అవుట్స్ గా తీర్చిదిద్దేసి వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేని విధానాన్ని తీసుకొచ్చేసి కూలీ నాలి పనులకు పోమని చెప్తున్నారు. అంటే ఇంతటి దుర్మార్గం జరుగుతుంటే ఇది అందరికీ తెలుసు, అందరి నోటీస్ లో ఉన్నది, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా ఎలక్షన్ల ముందే రాజకీయ పార్టీలు మాట్లాడతాయి, ఎలక్షన్ల తర్వాత దీని గురించి మాట్లాడరు. దీని మీద యుద్ధం చేయాలి, దీని మీద ప్రజలు కలవాలి, దీని మీద ప్రజలు ఏకాకృతమై ఒకే గొంతుతో మాట్లాడితే అప్పుడు ఈ ప్రభుత్వాలను మాకు ఉద్యోగాలు ఇయ్యాలా అని కాలు మొక్కాల్సిన అవసరం. రైట్. థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.